ఏపీలో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో అల్పపీడన ప్రభావం తగ్గి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు బంగాళాఖాతంలో సుస్పష్టమైనటువంటి అల్పపీడనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని చోట్ల వర్షపాతం నమోదవుతున్నాయి, కొన్ని చోట్ల తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భం నెలకొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రధానంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు, కొన్ని సందర్భాల్లో 4 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉదయం 10 గంటలు దాటితే జనం బయటకు రావాలంటేనే ఇబ్బంది పడేటువంటి వాతావరణం నెలకొందనే చెప్పాలి. తాజాగా అల్పపీడన ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో కాస్త వర్షాలు పడి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్ళీ ఇప్పటి నుంచి పుంజుకునేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్ర వడగాల్పులు కూడా ఉండేటువంటి ప్రమాదం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ఇప్పుడు అల్పపీడన ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత ఇంకా వర్షాలు పడేటువంటి అవకాశం ఇప్పట్లో లేనట్లే. పూర్తిగా ఉష్ణోగ్రతలు పుంజుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ఇటు వాతావరణ నిపుణులతో పాటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడి నుంచి క్రమంగా పెరిగేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, వైజాగ్ బీచ్ రోడ్ నుంచి.